ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. ఈ కేసు త్వరగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది సర్వోన్నత న్యాయస్థానం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈవీఎం ధ్వంసం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఓట్ల లెక్కింపు రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది సుప్రీంకోర్టు. మరోపక్క ఈ కేసును త్వరగా విచారించాలని ఏపీ హైకోర్టును ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శిరీష్ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శిరీష్. రాజేంద్ర, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై ఈరోజు విచారణ అనేది కూడా జరిగింది. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం దీనిపైన విచారణ అనేది కూడా జరిపింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ కేసులో చుక్కెదురైందని చెప్పేసి కూడా భావించవచ్చు. రేపు కౌంటింగ్ కేంద్రంలోకి, అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సందర్భంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కౌంటింగ్ కేంద్రాల్లోకి ప్రవేశించకుండా ఆయనపై నిషేధం అనేది కూడా విధించడం కూడా జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ నెల 6వ తారీఖున హైకోర్టులో లిస్ట్ అయి ఉన్న నేపథ్యంలో హైకోర్టు అదే రోజు కేసు విచారణను కూడా పూర్తి చేసి దీనిని ముగించాలని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ కేసులో ఉన్న మెరిట్స్ ఆధారంగా కేసుకు సంబంధించిన విచారణ అనేది కూడా చేపట్టాలి. అదేవిధంగా ముందస్తు ప్రొటెక్షన్ ఏదైతే ఇచ్చారో దాన్ని కూడా రద్దు చేసే విషయం పైన హైకోర్టు పునరాలోచన చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం కూడా జరిగింది. అయితే సుప్రీంకోర్టును మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాధితుడు నంబూరి శేషగిరిరావు సుప్రీంకోర్టును ఆశ్రయించడం అనేది కూడా జరిగింది. పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని అనేది కూడా ఉంది. హైకోర్టు ఇచ్చిన అరెస్టును మినహాయింపు ఏదైతే ఉందో ఆదేశాలన్నింటినీ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా శేషగిరిరావు సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశారు. మే 11వ తారీఖున పోలింగ్ జరిగిన రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో తనపైన దాడి చేశారని చెప్పేసి పిన్నెల్లి పైన శేషగిరిరావు సుప్రీంకోర్టులో ఆరోపణలు కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఈవీఎంను పల్లగొట్టిన ఘటనలో ఈ నెల 6 వరకు పిన్నెల్లిని అరెస్టు చేయకూడదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని చెప్పేసి కూడా శేషగిరిరావు సుప్రీంకోర్టును కోరడం కూడా జరిగింది. అయితే పోలింగ్ రోజున హింసకు పాల్పడిన ఎమ్మెల్యే కౌంటింగ్ రోజు కూడా అదే విధమైన హింసకు పాల్పడే ప్రమాదం ఉందని చెప్పేసి కూడా తన పిటిషన్లో నంబూరి శేషగిరిరావు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించిన వీడియోస్ను సుప్రీంకోర్టు ధర్మాసనానికి చూపించడం కూడా జరిగింది. అయితే దీనిపైన ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరపు న్యాయవాదులు వాదిస్తూ అయితే ఎలక్షన్ కమిషన్ అఫీషియల్గా రిలీజ్ చేసిన వీడియోస్ కాదు, సామాజిక మాధ్యమాల్లో ఇవి సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పేసి కూడా కోర్టుకు తెలియజేయడం జరిగింది. కానీ కోర్టు మాత్రం వీటిని పరిగణలోకి తీసుకోకుండా ఈవీఎంను పలగొట్టిన కేసులో ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసు అనేది కూడా నమోదైందో దానిపైన మరొక పిటిషన్ను కూడా శేషగిరిరావు నమోదు చేయడం కూడా జరిగింది. అయితే ఈవీఎంను పగలగొట్టిన కేసులో పక్కా సాక్ష్యాలన్నిటి కూడా ఉన్నాయి. సీసీటీవీ కెమెరాకు సంబంధించిన రికార్డు అనేది కూడా ఉంది. స్థానిక వీఆర్ఓ ఎమ్మెల్యే పేరు, ఆయన అంచెల పేర్లను కూడా లేకుండా కేసును కూడా పెట్టారని చెప్పేసి కూడా శేషగిరిరావు పిటిషన్లో ఆరోపించడం కూడా జరిగింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులందరూ కూడా ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొంటూ ఎమ్మెల్యేకు అనుకూలంగా పోలింగ్ అధికారులు వ్యవహరించారని చెప్పేసి కూడా శేషగిరిరావు ఇందులో ఆరోపించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ గుర్తు తెలియని వ్యక్తులు ఘటనకు పాల్పడ్డారని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొనడం అనేది అంటే ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించడమే అని చెప్పేసి కూడా శేషగిరిరావు పేర్కొనడం కూడా జరిగింది. అయితే హైకోర్టు విషయాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ అనేది కూడా ఇచ్చిందని చెప్పేసి కూడా శేషగిరిరావు ఇందులో ఆరోపించారు. అయితే హత్యాయత్నం, అదేవిధంగా ఈవీఎంను పలగొట్టిన ఘటన ఈ రెండు కూడా తీవ్రమైన అయినప్పటికీ కూడా హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడానికి కూడా తనలో ఆందోళన కలిగిస్తున్నాయని చెప్పేసి కూడా శేషగిరిరావు పిటిషన్లో పేర్కొనడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉన్నందున తనకు భద్రత కల్పించాలని చెప్పేసి ఈ రెండు కేసుల్లో ఇచ్చిన అరెస్టు మినహాయింపును రద్దు చేయాలని చెప్పేసి కూడా శేషగిరిరావు కోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎవరు కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి అనేది కూడా ఇక్కడ ఉంది అని చెప్పేసి కూడా ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. అయితే పిన్నెల్లి లేకపోయినప్పటికీ కూడా ఆయన ఏజెంట్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం ఉంది కాబట్టి పిన్నెల్లి ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కోర్టులో శేషగిరిరావు తన యొక్క వాదనలు కూడా వినిపించారు. అయితే పిన్నెల్లి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉంటే హింస ప్రజ్వరిల్లే అవకాశం అనేది కూడా ఉంది కాబట్టి ఆయనను ఎంటర్ కాకుండా చేయాలన్న శేషగిరిరావు వాదనలను కోర్టులో పరిగణలోకి తీసుకోవడం జరిగింది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శిరీష్.